వండర్ఫుల్ రెండిషన్. ఈ పాట ఎంతమంది అమ్మాయిలు పాడుకున్నారు? ఎంతమంది అమ్మాయిలు పాడుకున్నారు? ఎవరి కోసం పాడని చెప్పా? ఎవరు ఎత్తట్లేదంటే నేను అనుమానం పడాల్సి వస్తుంది. మీరు ఎవరి కోసం పాడుకున్నారని. జస్ట్ కిడింగ్. నెక్స్ట్ సాంగ్. ప్రతి టీనేజ్ లో ఉన్న అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి గుసగుసలాడుతూ ఫోన్లో వెనకాల పాడుకున్న పాట సార్. అదే అదే అందుకే అందరూ పాడుకున్న పాట అని చెప్పచ్చు ఆ కాలంలో. అది నేను పొరపాటున క్వశ్చన్ అడిగాను, అదే ఎవరి కోసం పాడారు అక్కడ అందరూ కొంచెం ఇదే. అంటే అందరూ కొంతమంది ఒక్కరి గురించే పాడుంటారు, బట్ కొంతమంది చాలా మంది గురించి పాడుంటారు సార్. అలాంటి పాట ఇది. అంతేనా? అంతే అంతే. సూపర్. చెక్ వాట్ అబ్బాయిలు రెస్పాండ్ అవుతారు అంటే వాళ్ళ కోసం చాలా మంది అమ్మాయిలు పాడారు కదా. గుడ్. నెక్స్ట్ మన ఆర్పి పట్నాయక్ గారి కాంపోజిషన్ లో సంతోషం సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట. ఎనీ గెసెస్? సంతోషం సినిమా నుంచి మీ కోరిక మీదుగా అదే పాట. ఇంకా మరి లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. పాట నచ్చితేనే చప్పట్లు కొట్టాడు. వద్దు అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈ పాట వెనక ఒక కథ ఉంది. పాట అయిన తర్వాత చెప్తా. మీరు ఎంతమందికి తెలుసా కథ? తెలీదా? అయితే చెప్తా. మేము స్టూడియోలో పాడుతున్నప్పుడు వి సింగ్ డబుల్ ట్రాక్, వి కాల్ ఇట్ డిటి. సో ఇప్పుడు మాకు అక్కడ డిటి అయిందన్నమాట. టూ టైమ్స్ ఇట్స్ బీన్ ప్లేడ్. సో సారీ ఫర్ ద. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన శాంతాన్ని దిగి వచ్చిన తాత్పర్యం రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషాలు అందరూ చిన్నపోతాయి అన్ని కథగా సంతోషమే నీ ప్రేమ పులకింత సంతోషమే సంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. విజయం
టైం నేను చెప్పలేదు ఈ పాట గురించి మీకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు టాస్క్ దీనికి లేదా? ఓకే, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ కొంచెం. యాక్చువల్గా ఈ పాట షూటింగ్ కోసం మొత్తం అందరూ ఊటీలో వెయిట్ చేస్తున్నారు. నన్ను అర్జెంట్గా రమ్మన్నారు. నేను హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళేసరికి అందరూ షూటింగ్ ఆపుకొని కూర్చున్నారు. అందరి మొహాలు పూర్తిగా చిన్నగా అయిపోయాయి, షూటింగ్ జరగట్లేదు. ఏంటి అని చూస్తే డాన్స్ మాస్టర్కి పాట నచ్చలేదు అన్న రాజు సుందరం. డాన్స్ మాస్టర్ నచ్చలేదు, ఏమైందని దాంట్లో రాజు సుందరం వచ్చి ఒరిజినల్గా ఈ పాట పల్లవి లిరిక్ ఏంటంటే గలగల గోదారిలా కిలకిలా రా చిలకల, ఇలా ఉండేది లిరిక్. అయితే ఆ లిరిక్ ఆయన కలకల కలకల అంటే కాకి కా అంటారు తమిళ్లో, కలకల కలకల పురికి తప్ప అది ఏం చూపిస్తాను అక్కడ గలగల గోదావరికి నేను ఏం చెప్తాను స్టేజ్ మీద డాన్స్లో నాకు అర్థం కాలేదు. నేను చేయట్లేదు ఈ పాట అని. మొత్తం యూనిట్ అంతా వెయిట్ చేస్తాను ఆ పాట షూట్ చేయడానికి. అక్కడ లిరిక్ ఏమో ఆయన నచ్చలేదు, పాట షూటింగ్ ఆగిపోయింది. యూనిట్ అంతా మొత్తం డాన్సర్స్తో సహా అందరూ షూటింగ్ కోసం వెయిట్ చేస్తారు. ఆ టైంలో దశరథ్ డైరెక్టర్, తన ఫస్ట్ సినిమా, తనకు టెన్షన్ ఎక్కువైపోయింది. షూటింగ్ ఆగిపోయింది ఒక వేరే లొకేషన్లో, అందరూ యూనిట్ అంతా వెయిట్ చేస్తుంటే ఎంత టెన్షన్ ఉంటుంది. నేను దశరథ్ రూమ్లో ఉన్నాను. ఇద్దరం కూర్చొని ఏదో ఒకటి చేయాలని కొలసైడ్లో ఫోన్ చేస్తే కొలసైడ్నేమో నేను రాస్తాను అయితే ఆల్టర్నేటివ్ లిరిక్ అని ఏదో చెప్పాడు. చెప్తే అసలు అతను రాసేంత వరకు మనకు టైం లేదు, ఇంత యూనిట్ వెయిట్ చేస్తుంది, మనం ఏదో ఒకటి చేయాలి, మనమే రాయాలి. దశరథ్ అంటే ఇప్పుడు ఎలా రాస్తాం, సరే కూర్చున్నామని ఇద్దరం కూర్చున్నాం. ఎంత కూర్చున్నా ఐడియా రావాలి. మేము బేసికల్గా లిరిక్ రైటర్స్ కాదు కదా. అయితే దీనిలో అలా కూర్చున్నాను. ఇంతలోగా నాకు ఆ టెన్షన్కి బాగా వాటర్ తాగానేమో, బ్లాడర్ ఫుల్ అయ్యింది. అయితే నేను వాష్రూమ్కి వెళ్తాను, పాట అవ్వాలి, తర్వాత నువ్వు వెళ్ళాలి. అది కాదు కొంచెం అర్జెంట్. పాట అయిన తర్వాత నువ్వు లోపలికి వెళ్తూ కానీ అప్పటివరకు నేను వదిలేదు అంటే అంత టెన్షన్లో ఉన్నాను. కానీ ఆ టైంలో ఎవరికైనా థాట్ వస్తుందా? ఇంపాసిబుల్. అయితే మొత్తానికి దశరథ్ ఏదో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ తీసుకుని ఇలా పక్కకి వెళ్ళగానే నేను బాత్రూంలో పరిగెట్టాను. లోపలికి వెళ్ళాను. వెళ్ళగానే దశరథ్ ఏమో బయట నుంచి లాక్ చేశాను. నువ్వు లైన్ చెప్తేనే బయటకు వదులుతాను. ఆ టైంలో నాకు ఏం వినిపించలేదండి, ఎందుకంటే దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ మీ. అండ్ ఐ ఫెల్ట్ ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నపోతాయి కదా. ఇది ఎలా ఉంది అన్న, ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నపోతాయి అని కదరా అని ఎలా ఉంది అని అడిగా లోపల నుంచి. ఆ సంతోషం ఏంటో చెప్పాను. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకు ఇచ్చిన అన్నాడు. నెక్స్ట్ లైన్ రాసుకున్నావు రా అర్థం. ఆ పాట పల్లవి అలా పుట్టింది. నెక్స్ట్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట అండి. సార్ కంపోజిషన్లో నాకు ఈ పాట పాడడం కూడా చాలా ఇష్టం సార్. ఈ పాట ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత హిట్ అవ్వలేదండి, కానీ సినిమా చూసిన తర్వాత ఈ పాట పెద్ద హిట్ అయింది. కొన్నిసార్లు
చిలిపి వరకు బహుశా మన కథకు మొదలు తెలుసా మనసులో మాట చెవియా సరసకే చేరవా నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా చిగురు పిల్లడిగా ప్రతి అడుగు అడుగు వెతికా మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని కరుణాపర రూపమే నీవని థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇందాక మీరు ఎలా 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 తెలుపును మీరు ఎవరికి పాడేవన్నారు, మరి ఈ పాట మీరు ఎవరిని ఊహించి కంపోజ్ చేశారు? ఈ క్వశ్చన్ ఈ రోజు నేను అడగాల్సిందే ఈ స్టేజ్ లో. మా ఆవిడ ఆడియన్స్ లో ఉంది. అదే ఎక్కడున్నారో లావణ్య గారు? యా, యూజువల్గా నేను ఏ పాట కూడా ఆ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేస్తానండి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ దీని తర్వాత మేము సీతారాం గారి శాస్త్రి గారి సెగ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఆ సెగ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ సెగ్మెంట్. ఎందుకంటే శాస్త్రి గారితో మన అందరికీ ఉన్న అనుభవం గురించి చెప్పబోతున్నాం. అయితే ఈలోగా సరదాగా ఇఫ్ యూ వాంట్ మీ టు షేర్ సంథింగ్, ఐ డోంట్ మైండ్, ఇట్స్ అప్ టు యూ. యా, శాస్త్రి గారు ఫస్ట్ టైం నేను కలిసిన సందర్భం ఏంటంటే, అవునంటూ కాదంటూ నేను చేసే ఫస్ట్ సినిమా కోసం ఆయనతో లిరిక్ రాయించుకోవాలని ఒక పాట కోసం వెళ్తే ఆయన పాట రాశారు. రాసిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల. ఆ పాట కూడా అంటే సినిమా ఆగిపోయింది కాబట్టి పాట ఆగిపోయింది. అయితే ఆ సినిమా వేరే పేరుతోటి, స్వయంవరం సినిమా పేరుతోటి వేరే డైరెక్టర్స్ తోటి, అంటే డైరెక్టర్ బయటకు వచ్చిన వల్ల వేరే డైరెక్టర్ ద్వారా ఆ సినిమా రెడీ అయ్యింది. అయితే చందు గారు ఎవరైతే అవునంటూ కాదంటూ డైరెక్టరో ఆయన బయటకు వచ్చేయడం వల్ల ఆయనతో పాటు నేను కూడా బయటకు వచ్చేసాను. అప్పుడు పాట రికార్డింగ్ అయిపోయినా బయటకు వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులకి శాస్త్రి గారిని కలిసి మామూలు మాట్లాడుతుంటే అది
ఆ సినిమా ఎందుకు వదిలేసే వారికి నువ్వు మంచి సినిమా అయి ఉంది కదా నీకు అని. అంటే చందు గారు బయటకు వచ్చేసారు కదా సార్, అందుకు నేను బయటకు వచ్చాను. అవును, కానీ అది నీ ఫస్ట్ సినిమా కదా, ఎలా వదులుకుంటాను. చందు గారు వాళ్ళు పరిచయం అయ్యాను సార్ ఆ యూనిట్కి. చందు గారు బయటకు వచ్చేసాక నేను ఆ యూనిట్లో కంటిన్యూ అవ్వకూడదు అనిపించింది. ఎథిక్స్ ఒప్పుకోలేదు అని ఒక మాట. ఫస్ట్ సినిమా ఎథిక్స్ కోసం వదిలేసుకున్నావా, యూఆర్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్ అని. ఆ రోజు నుంచి ఆయన నన్ను తన కొడుకులాగా చూసుకున్నాడు. అండ్ మా ఇద్దరికి ట్రావెల్ చాలా పెద్దదండి, చాలా చాలా ఎమోషనల్ ట్రావెల్ ఉంది. అండ్ ఐ విష్ ఐ కెన్ షేర్ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ అవర్ ట్రావెల్ విత్ యూ. అవన్నీ మా పాటలు సెగ్మెంట్ చేస్తున్నప్పుడు నేను డెఫినెట్గా చెప్తాను. శాస్త్రి గారికి నాది కాంబినేషన్ పాటలు ఏదైతున్నాను చేసేటప్పుడు. బట్ హీ likes people who have the values so much that he becomes a small kid before them. ఆ సందర్భాలు నాతో చాలా జరిగాయి. అది నేను మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటా. ఆయన వాల్యూస్కి ఎంత వాల్యూ ఇస్తారని, ఆయన వాల్యూస్ ఎంత పాటిస్తారని రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ హియర్ కమ్స్. ఇట్స్ అ ప్లెజర్ సార్. మీరందరూ అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. సో